purpose to propagate a consciousness of Krishna, God, as it is revealed in the great scriptures of Bharat, Bhagavad Gita and Srimad Bhagavatam. భగవద్గీత శ్రీమద్ భాగవతంలో చెప్పబడిన కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం. Quote from Sri Namamrita. Simply by keeping a picture of Lord Chaitanya and chanting Hare Krishna, one can worship God and realize Him. మన శ్రీ నామామృతం జరుగుతున్నాము. సరళంగా శ్రీ చైతన్య మహాప్రభు యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని భగవంతుని యొక్క నామాన్ని జపం చేయడం ద్వారా భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని సరళంగా పొందగలవచ్చు. In the Srimad Bhagavatam, it is said that Lord Chaitanya is the incarnation of God in this age. శ్రీమద్ భాగవతంలో ఏమని వివరించారంటే ప్రత్యేకించి ఈ యుగంలో శ్రీ చైతన్య మహాప్రభు భగవంతుని యొక్క అవతారం. And who worships him, the process is very simple. Just keep a picture of Lord Chaitanya with his associates. Lord Chaitanya is in the middle, accompanied by his principal associates Nityananda, Advaita, Gadadhara and Srivasa. One simply has to keep the picture. One can keep it anywhere. It is not that one has to come to us to see this picture. కానీ దీన్ని ఆరాధించడం వల్ల చాలా సరళమైనది. ఎవరైనా ఎక్కడైనా సరే స్వయంగా చైతన్య మహాప్రభు ఒక చిత్రపటాన్ని మరి వారి యొక్క అంతరంగ సహచరులు ఎవరైతే నిత్యానంద ప్రభు, అద్వైతాచార్య, శ్రీ గదాధర్ పండిత్, శ్రీవాస్ ఠాకూర్ వీళ్ళందరి యొక్క అంతరంగ సహచరులు అందరితో చిత్రపటాన్ని కలిసి ఎక్కడైనా పెట్టచ్చు. ఇక్కడికి రావాల్సిన ప్రత్యేకంగా ఈ చిత్రపటం చూడడానికి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. వారు ఏడైనా పెట్టుకొని దీన్ని ఆరాధించవచ్చును. Anyone can have this picture in his home, chant this Hare Krishna Mahamantra and thus worship Lord Chaitanya. That is the simple method. But who will capture this simple method? Those who have good brains without much bother. If one simply keeps a picture of Sri Chaitanya Mahaprabhu at home and chants Hare Krishna, then one will realize God. సో ఎవరైతే ఈ చిత్రపటాన్ని అతని గృహంలో పెట్టుకొని సహజంగా ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయడం ద్వారా, కానీ ఇది ఎవరు చేయగలుగుతారు? ఎవరైతే ఎంతో మేధస్సు వారు ఉంటారో వారు మాత్రమే ఈ నామాన్ని జపం చేసి చిత్రపటాన్ని పెట్టుకొని హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం ద్వారా భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని సరళంగా పొందవచ్చును. Anyone can adopt this simple method. There is no expenditure, there is no tax, nor is there any need to build a very big church or temple. Anyone, anywhere can sit down on the road or beneath a tree and chant Hare Krishna Mahamantra and worship God. Therefore, it is great opportunity. సో ఇది సహజంగానే ఇది ఎక్కడైనా చేయొచ్చు. దీనికి ఎంత ధనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద చర్చిలు కానీ మందిరాలు కానీ నిర్మించాల్సిన అవసరం లేదు. సహజంగా ఒక రహదారిలో కానీ ఒక చెట్టు కింద అయినా సరే ఎక్కడైనా సరే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని చైతన్య మహాప్రభు వారి యొక్క అందరిక సహచరులతో చిత్రపటాన్ని పెడుతూ ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తే చాలు. ఇది మానవానికి ఎంతో ప్రయోజకరము, శ్రేయస్కరమైన విధానం. అన్ని వంచలు తీర్చే కల్పవృక్షం వంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాను. వంచ కల్పతరు విశ్వ కృపా సింధు బేవచ పతితానాం భావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి, నామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్కి, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుకి, శిల ప్రభుపాదకి, నితాయ్ గౌర్ ప్రేమానందకి. Hare Krishna. Today evening